సో రీసెంట్ గా న్యూస్ లో చూస్తే రాజ్ తరుణ్ లావణ్య, సో ఇది ఇందులో ఎవరిది తప్పు అంటారు, అమ్మ రాజ్ తరుణ్ తప్పు ఒప్పు లావణ్య? జడ్జిమెంట్ చేయడానికి మనం ఎవరు చెప్పండి. ఉమ్, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని పక్కన పెడితే ఇప్పుడు జరుగుతున్న దానిలో నేను ఒకటే చెప్తా. ఒకడు మంచి ప్లేస్ లో ఉన్నాడంటే వాడిని ఎలా డిమోటివేట్ చేయాలి, ఎలా నలుగురిలోకి లాగాలి, ఎలా వాడిని తొక్కేయాలని చూసే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. నేనైతే దాన్నే నమ్ముతా. తప్పులు పక్కన పెడితే వాడిని ఎలా డిమోటివేట్ చేయాలి, ఎలా తొక్కేయాలి, ఇది ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. ఉమ్, మీడియా మిత్రులకు అందరికీ చెప్తున్నా, ఫస్ట్ ఏం జరిగిందో తెలుసుకోండి. తమ్మేల్స్ ని చూసే మీరు డిసైడ్ చేయకండి. అసలు అందులో లింక్ ఓపెన్ చేస్తేనే అందులో ఏముందని మీకు తెలిసేది. తమ్మేల్స్ చూసి తప్పు మీరు చెప్పేకండి. ఇంకోటి జరిగింది జరిగినట్టే చూపించండి, ఆ చేసింది చేసినట్టే చూపించండి, దయచేసి చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ నష్టపోతుంది, వాళ్ళ పరువు పోతుంది, అన్ని పోతుంది. పూర్తిగా తెలుసుకోకుండా ఇలా రూమర్స్ క్రియేట్ చేయకండి. తప్పులు డిసైడ్ చేయడానికి మీరెవరు చెప్పండి. మీడియా వాళ్ళైనా మీరెవరు, అక్కడ డిపార్ట్మెంట్ ఉంది, అందరు ఉన్నారు అక్కడ. ఓకే, తప్పు జరిగిందంటే అప్పుడు మీడియా ఛానల్స్ దాన్ని ఎక్కువ ఫోకస్ చేయండి. తప్పు చేయని వ్యక్తి మీద కూడా పదే 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 రుద్దకండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ ఆర్ మీడియా ఛానల్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పుడు ట్రూ లవ్ ఉందంటారా అసలు ఈ జనరేషన్ లో? ట్రూ లవ్ ఉమ్, మీ అమ్మ లవ్ అంటే థూ అని ఉంచాలనిపిస్తుంది. అసలు నా దృష్టిలో లవ్ ఎలా అయిపోయిందంటే, నాకు తెలిసి లవ్ అని పేరు పెట్టుకుంటున్న ప్రతి నా కొడుకు ప్రతి అమ్మాయికి నేను ఒకటే మాట చెప్తున్నా. అరే, లవ్ అనే పేరు పెట్టుకునే బదులు మీకన్నా వేశ్యనయం బయట తీసి సుఖం ఇచ్చి హ్యాపీగా పంపిస్తుంది. అలాంటి వేశ్యనయం నిజంగా చెప్పాలంటే ఉమ్, ఇది లవ్ అని పేరు పెట్టుకొని అంతకన్నా గలీజ్ గా ప్రవర్తిస్తున్నారు. ఉమ్, లవ్ అనేది లేదు. లవ్ అని పేరు పెట్టుకొని అడ్డమైన పేరు పెట్టుకొని ఓయో రోముల్లో అక్కడిక్కడ వెళ్తున్నారు. ఎంతో మంది యూజ్ చేసుకున్న తర్వాత ఎవడో బకరగా దొరుకుతుంది. ఉమ్. అది ఆ బకరా అంతా సెట్ కాక మళ్ళీ డైవర్స్. అంతే. ఇవే లవ్ అనేది లేనే లేదు, వేస్ట్. ఎవరో 1% ఉంటారేమో ఎక్కడన్నా, అది కూడా ఎతికితే.